డాగ్స్ని అడాప్షన్స్కి ఇవ్వడం చాలా నాకు హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే నా దగ్గరే ఒక 5 పప్పీస్ డాగ్స్ ఉన్నాయి పెరిగిపోయి ఇప్పుడు. సో రోడ్డు మీద చాలా డాగ్స్ ఇల్లు లేక గాలికి చలికి ఎన్నో కష్టాలు పడుతుంటాయి. మనలాంటి వాళ్ళు ముందుకొచ్చి అడాప్ట్ చేసుకుని అడాప్షన్స్కి ఒకవేళ వీలైతే వేరే వాళ్ళకి కూడా ఇవ్వడం, అందరికీ కాన్సెప్ట్ తెలియచేయడం చేస్తే చాలా మంచిది ఇది. అండ్ ఒక విధంగా మన ఇండియన్ డాగ్స్ అన్నిటికన్నా తెలివిగల డాగ్స్ ప్రపంచంలోనే. కాబట్టి ఎంకరేజ్ చేయండి, ఇండి డాగ్స్ని వ్యానిష్ అవ్వకుండా చూద్దాము, మనం రెస్పెక్ట్ ఇద్దాం. మన డాగ్స్కి ఉన్నంత పవర్స్ ఏ డాగ్స్లో లేవు. కాబట్టి అందరూ అడాప్ట్ చేసుకోండి. ప్లస్ ఏదైనా యూజ్ ఉంటే ఇక్కడ వచ్చి అడాప్షన్ కూడా ఇవ్వచ్చు. నా దగ్గర 5 ఉన్నాయి, నేను 2 times 7 పప్పీస్ని అడాప్షన్స్కి ఇచ్చాను కూడా. ఇక్కడ బాబు షూర్. Telangana Pet Adoption is a part of IV Animal Welfare Foundation, an NGO founded about 12 years ago. So since 12 years, we are doing these adoption drives continuously, regularly. Every Sunday we have adoption drive in Neredmet area. It's between morning 9 to 2. So myself Nagesh, so I'm the volunteer for Telangana Pet Adoption. I'm the animal rescuer and animal feeder. So here I will be coming for volunteering here. So the main motive of this initiative is to promote the Indian dogs to give the new life. Are you longing to bring joy into your home? Look no further. Imagine coming home to wagging tails and purring cuddles. That's the magic of adopting a pet. In Hyderabad, thousands of furry friends are waiting for their forever homes. Adopting a pet isn't just about giving them a home, it's about finding unconditional love and endless joy. Pets bring laughter, companionship, and a sense of purpose. They're there in the good times and the bad, always ready with a wag or a nuzzle. Ready to adopt? It's easy. Visit local shelters like Blue Cross, PFA Hyderabad, and Caring Hands for Animals. They have all kinds of pets, playful puppies, graceful cats, and even adorable bunnies. The staff will guide you through the process, ensuring you find the perfect match. Remember, adoption saves lives. When you adopt, you're giving a pet a second chance and freeing up space for other animals in need. Plus, all adopted pets are vaccinated and spayed, neutered, so you're starting your journey on the right paw. So Hyderabad, are you ready to open your heart and home? Visit a shelter today and find your furry friend. They're waiting for you. Let's make Hyderabad a city of love, one adoption at a time. #adopt don't shop, #Hyderabad loves pets. నేను తెలంగాణ పెట్ అడాప్షన్ కి వాలంటీర్ని. లాస్ట్ 4.5 years నుంచి నేను ఇక్కడ కుక్కలకి వాలంటీర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇండియన్ డాగ్స్ కి, ఇండియన్ బ్రీడ్స్ కి ప్రమోట్ చేయడం, అదే మా ఉద్దేశం. సో మీకు చూడొచ్చు చాలా వెరైటీ ఆఫ్ డాగ్స్, అన్ని ఇండియన్ డాగ్స్. సో మా మెయిన్ ఉద్దేశము ఇండియన్ డాగ్స్ కి ప్రమోట్ చేయడం. సో ఇది మాకు ఒక సోషల్ కాజ్, ఇది మాకు బిజినెస్ కాదు, ఇట్స్ అన్ ఎన్జిఓ. మనం ఇప్పుడు చాలా కుక్కలు, బ్రీడ్ కుక్కలు అబాండెడ్ అయ్యి మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఫాస్టర్స్ వస్తారు. ఫాస్టర్స్ అనేది కుక్కల్ని ఎవరైతే రెస్క్యూ తీసుకొస్తారో వాళ్ళు ఇక్కడ తీసుకొస్తారు కుక్కల్ని. సో ఈ కుక్కలన్నీ ఇండియన్ డాగ్స్, అన్ని ఇండియన్ డాగ్స్. సో వీళ్ళందరూ ఫాస్టర్స్ రెస్క్యూ చేసి అది తీసుకుని వచ్చిన తర్వాత మేము ఏం చేస్తాము, అడాప్టర్స్కి మేము కౌన్సిలింగ్ ఇస్తాము. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఎవరైతే సూటబుల్ ఉందో వాళ్ళకి మేము కుక్కల్ని ఇస్తాం. ఇది ఫ్రీ సర్వీస్, ఓన్లీ వ్యాక్సినేషన్ ఇవ్వాలి. అలానే అందరూ వస్తే మేము ఇయ్యం. ఒక ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి నచ్చాలి, అప్పుడే మేము ఇస్తాం. 9 మందికి నచ్చినా కూడా మేము ఇయ్యం. టర్మ్స్ అండ్ కండిషన్స్ సింపుల్. ఫస్ట్ థింగ్, the family should be ready to give a lifetime service for the dog. అంటే they have to adopt it as a family member. కుక్కలా కాదు, నెంబర్ 1. దాని తర్వాత మనము కౌన్సిలింగ్ ఇస్తాము, వాళ్ళకి అర్థం చేపిస్తాము, ఇదన్నీ ఉన్నాయి, అన్ని చేయాలి, స్టెరిలైజేషన్ చేయాలి, అది ఒక ప్రాసెస్ ఉంటుంది. థర్డ్ థింగ్, ఎప్పుడైతే వాళ్ళు ఓకే అయితేనే మేము ఇస్తాం కుక్కని. అలా ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి నా కుక్క ఏదంటే మేము ఇయ్యం. ఎందుకంటే మాకు ఇది పార్ట్ టైం ఎన్జిఓ అండ్ ఇట్స్ సోషల్ కాజ్, మాకు ఇది బిజినెస్ ఏం కాదు. సో ఎవరైతే కరెక్ట్ ఉన్నారో, ఎందుకంటే ఒక్కసారి కుక్క, ఇప్పుడు ఈ చిన్న కుక్క ఉంది, ఈ కుక్కలు అన్ని హార్డ్లీ 45 days 60 days ఉంటుంది. వీళ్ళు ఒక ఫ్యామిలీ అడాప్ట్ చేస్తే విత్ ఇన్ 2-3 days వాళ్ళు అటాచ్ అయిపోతారు. ఓకేనా? సో అది ఇప్పుడు మన మంచిగా చూస్తే ఇండియన్ కుక్కలు 14 to 18 years వరకు బ్రతుకుతారు. సో ఇప్పుడు మనం ఏదో ఒక కుక్కని తీసుకున్నాము, అది ఇప్పుడు చిన్నప్పుడు చాలా బుజ్జుగా ఉంది, 1 year తర్వాత అది పెద్దగా అవుతుంది. అప్పుడు నాకు నచ్చలే,
నాకు రెంట్ ప్రాబ్లం వస్తుంది, లేకపోతే నేను అవుట్ ఆఫ్ స్టేషన్ పోతే అలాంటి వాళ్ళకి మేము ఇయ్యం. అది క్లారిటీ ఉంటుంది మా దాంట్లో. అందుకని మేము కౌన్సిలింగ్ పెడుతున్నాం. కౌన్సిలింగ్ అంటే ఆ ఫ్యామిలీకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు ఇన్నైనాడు ఓకే అయితేనే మేము ఇస్తాం. నా పేరు స్వర్ణకమల అండి. నేను ఇక్కడ నేరేడ్మెట్లో ఉంటాను, క్రాస్ రోడ్స్ ఈస్ట్ కాకతీయ నగర్లో. సో నేను ఐటీ ఎంప్లాయీని. సో ఇక్కడ నేను వాలంటీర్ని. డాగ్స్ని అడాప్ట్ ఇవ్వడానికి వస్తాను. హాయ్, నేను అర్పిత. నేను హిమాయత్ నగర్లో ఉంటాను. నాకు ఈ పప్పి నాకు స్ట్రీట్లో దొరికింది, హిమాయత్ నగర్లో బెలూన్స్ వాళ్ళ దగ్గర. సో నేను దాని దగ్గర నుంచి తీసుకొచ్చి చాలా ట్రై చేశాను. బ్లూ క్రాస్ వాళ్ళకి అండ్ చాలా ఎన్జిఓస్ వాళ్ళకి ట్రై చేశాను, కానీ ఆన్లైన్లో కూడా పెట్టించాను అడాప్షన్ డ్రైవ్స్. కానీ నాకు ఇక్కడ ప్రెసెంట్ ఆఫ్లైన్ అడాప్షన్ డ్రైవ్కి నేను దీన్ని తీసుకొచ్చి 3 వీక్స్ నుంచి అడాప్షన్ ట్రై చేస్తున్నాను. దీని పేరు జోయి. ఇలా 3 వీక్స్ నుంచి నేను ఇక్కడికి వచ్చి డాగ్స్ మీద ప్రేమతో ఇలా ఎన్జిఓలని ఇక్కడ వాలంటీర్గా చేస్తున్నాను. వాలంటీర్గా ఎందుకు నేను వాలంటీర్గా జాయిన్ అయ్యానంటే ఇక్కడ వీళ్ళు చేసే అన్ని పనుల్లో నాకు ఒక బేసిక్గా ఏం నచ్చిందంటే ఇవన్నీ ఇండియన్ డాగ్స్. సో వీళ్ళందరూ ఇండియన్ డాగ్స్ మాత్రమే అడాప్షన్స్కి ఇస్తారు. ఎందుకంటే బ్రీడ్ డాగ్స్ చాలా మంది తీసుకుంటారు కానీ వీటికి లైఫ్స్ ఇస్తారు. వీటికి మీరు లైఫ్ ఇస్తే జీవితాంతం మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటాయి. బ్రీడ్స్ ఎవరైనా కొనుక్కుంటారు, బట్ మీరు ఇండియన్ డాగ్స్కి మాత్రమే లైఫ్ ఇవ్వాలి. బికాజ్ ఇవి స్ట్రీట్ మీద ఉండి ఎలా ఉంటాయో ఎలా బతుకుతాయో మనకు కూడా తెలీదు. సో మీరు వీటిని తీసుకుంటే మీ లైఫ్లో కూడా ఏదో ఒక మీరు హెల్ప్ చేశారు ఒక జీవికి, దానికి ఒక లైఫ్ ఇచ్చారు అనే హోప్ మీకు ఉంటుంది. అండ్ మీరు లైఫ్ లాంగ్ ఒక డాగ్ని ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో ప్లీజ్ కమ్ ఫర్ దిస్ అడాప్షన్ డ్రైవ్ అండ్ లుక్ ఆల్ దీస్ ఇండీస్ అండ్ ప్లీజ్ అడాప్ట్ వన్ అండ్ మేక్ అ న్యూ ఫ్యామిలీ మెంబర్. హాయ్ అండి, నేను ఇక్కడ మా ఫ్రెండ్ అర్పిత వల్ల అడాప్షన్ గురించి తెలిసి ఇక్కడికి వచ్చాను. నాకు పప్స్ని చూడడం పెంచుకోవడం అనేది చాలా ఇష్టం, కానీ మా ఇంట్లో వీలవ్వదు కాబట్టి నేను ఆఫీస్కి వెళ్ళిపోతే పప్స్ని చూసుకోవడానికి మా మమ్మీకి కుదరదు కాబట్టి వీటిని చూసుకోవడం కోసం ఇక్కడికి వచ్చి వాలంటీరింగ్ చేస్తున్నాను. అడాప్షన్ కోసం వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ పప్పీస్ని చూపించి అడాప్ట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తూ ఉంటాను. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ పప్స్ అనేవి వస్తున్నాయండి. చాలా క్యూట్ గా చాలా అందంగా ఉన్నాయి. వేటికి అవే క్యూట్నెస్ అండ్ యూనిక్నెస్ తో ఉన్నాయి. మీరు కూడా ఇలాంటి ఒక క్యూట్ ఫ్రెండ్ ని మీ ఇంటికి తీసుకెళ్ళండి. మీరు నిజంగా చాలా పీస్ఫుల్ గా అండ్ హ్యాపీగా అనిపిస్తుంది. మనలాగే ఇవి కూడా చాలా చిన్న పిల్లలు అండి, మనలాగానే అన్ని కావాలి వీళ్ళకి. సో దే టు డిజర్వ్ అ గుడ్ లైఫ్ అండ్ గుడ్ హోమ్. ప్లీజ్ కమ్ అండ్ ఫాస్టర్. వ్యాక్సినేషన్ ఎలా అంటే ఫస్ట్ 45 days కి ఒక వ్యాక్సినేషన్ ఉంటుంది. ఆఫ్టర్ 1 month ఒకసారి బూస్టర్ ఉంటుంది. దాని తర్వాత యాంటీ రేబీస్ 3 months తర్వాత ఉంటుంది. అలా దాని తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ వర్క్ కూడా ఉంటుంది. రిజిస్ట్రేషన్ వర్క్ ఏంటంటే ఫస్ట్ ఫాస్టర్ డీటెయిల్స్. ఫాస్టర్ అంటే పప్పీస్ తీసుకొచ్చిన వాళ్ళకి ఫాస్టర్ అంటారు, అడాప్టర్ అంటే తీసుకునే వాళ్ళని అడాప్టర్స్ అంటారు. Telangana pet dog adoption 7 years back. Since then I am a regular volunteer. Every Sunday I spend time here from 9 to 1. Our main aim is to protect the pets, which though the government is supposed to do it, they are unable to do it because of many reasons the constraints they have with them. So we people like normal people who are lovers of animals should take interest in such matters and ensure that the pets population is controlled. Our aim is to control the population. So in the process, right now we are getting it adopted. Finally, our aim is to sterilize the female dogs to maximum extent so that the population remains constant. And of course, and one more thing is these days I see that many dog bite cases are being reported. So one of the reasons I think is they don't have sufficient food. Previously, people used to throw their food on the street in the night, and these dogs used to come and eat. But these days, what is happening is everything is being packed into a waste bag and put into the GHMC. Thus, the dogs doesn't have food. So that means when the dogs are hungry for days, so their aim is to attack or eat whatever whichever people come in the front, especially the boys get affected in that. So our aim ensure is, my obsession is that if we are able to feed the dogs properly, the bite cases of children being bitten by the dogs can be completely eradicated. So in this process,
there are many false this thing in this. So there's no, actually what is required is we require proper what you call we should educate the people properly. For that, government should take initiative so that dog bites and dogs both can be saved. Okay. So thank you very much. I expect everybody to cooperate in this matter and do their needful. Okay, right.